పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఇదే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కారు గుర్తు బీఫామ్ మీద ఎన్నికలలో గెలిచి ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. కాంగ్రెస్ పార్టీలోకి పోవడమే కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ పరంగా కొన్ని పదవులు తీసుకున్నారు. ఇంకొక అతనైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలలో ఒకరు దానం నాగేందర్ లాంటి వ్యక్తులైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిండు. ఎంపీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు. అంటే ఒకే సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఆయన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. 6 నెలల టైంలో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా ఆయన ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేసిండు. ఎంపీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. నేను అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చాలామంది ఎమ్మెల్యేలు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు రకరకాల సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఇంకా వేరే ఎమ్మెల్యే రకరకాలుగా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలలో నా ఫోటోలు పెట్టుకుంటున్నారు, పెట్టొద్దు అని చెప్పండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇంకొక ఎమ్మెల్యే నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటుంది, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, దాంట్లో తప్పేముంది అని ఒకతను. ఇంకొకతను నాకు ఇష్టమైనటువంటి నాయకులలో కేసీఆర్ ఒకరు కాబట్టి నా క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నా తప్పేముంది అని. ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోలేదు, నేను కప్పుకున్నటువంటివి దేవుడి కండువాలని కప్పుకున్నాము మేము అనేది కొంతమంది చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఎవరికి వాళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఉప ఎన్నికలు వస్తే కనుక ఏమైపోతామో అనే భయం. ఉప ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి వస్తే కనుక ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో అనే భయంతోనే వీళ్ళందరూ ఇట్లాంటివి మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టులో ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఉన్న టైంలో కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎప్పుడైనా సరే స్పీకర్ ఎక్కువ రోజులు దీన్ని ఉంచుకోవడానికి లేదు, ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని చెప్పండి అనే విషయాన్ని మొన్న ఒక తీర్పిచ్చింది. దాని తర్వాత ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు అనే దాని మీద మొత్తం ఉత్కంఠగా ఉంది. స్పీకర్కి ఇచ్చి కూడా 15-20 రోజులు అయిపోయింది. స్పీకర్ వైపు నుంచి సలహాలు తీసుకున్న తర్వాత దీని మీద ఏం చెయ్యాలి అనేటువంటిది స్పీకర్ గారి కార్యాలయం దగ్గర నుంచి వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్. సుప్రీంకోర్టు చెప్పింది, మేమేం చెయ్యాలి అనేది చూస్తున్నాము అని. అయితే ఒకవేళ నిజంగానే అనర్హత వేటు వేస్తే కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా ఉంటుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా జరగాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు తెలంగాణలో వస్తే దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా వస్తుంది. సో 11 ఉప ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీలోకి పోయి మేము ఇప్పుడు కాంగ్రెస్లో లేము అని బయటకి చెప్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొత్త టెన్షన్ ఏం పట్టుకుంది అంటే ఒకవేళ ఎన్నికలకు పోవాల్సి వస్తే అది కాంగ్రెస్ గుర్తు మీద పోవాల్సి వస్తే మన పరిస్థితి ఏంది అనే దాని మీద ఇప్పుడు తర్జనభర్జనలు పడుతున్నారట. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా ఉప ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే ఎట్లుంటుంది అనే టెన్షన్ కొంతమందితో పాటు అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా మాకు మళ్ళీ టికెట్ ఇస్తుందా అనే టెన్షన్ ఇంకా కొంతమందికి పట్టింది. ఎందుకంటే మనం ఈ మధ్యలోనే చూసాం ఖైరతాబాద్ ఎన్నికకి సంబంధించి వాళ్ళ పార్టీలో ఉన్న ఒక నాయకుడు సిటీలో చాలా చోట్ల పోస్టర్లు వేయించిండు. ఒకవేళ ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయితే కనుక పార్టీలో పనిచేస్తున్న నాకు అవకాశం ఇవ్వండి అని ఒకతను చాలా చౌరస్తాల దగ్గర ఫ్లెక్సీలు వేయించిండు. ఆ వీడియోలు విజువల్స్ అన్నీ కూడా మనం చూసినాం.
సో ఒకవేళ ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి వస్తే పార్టీ చేసే సర్వేలలో వీళ్ళకి సరిగా రిజల్ట్ రాకపోతే పార్టీ మళ్ళీ మాకు టికెట్ ఇస్తుందా లేకపోతే వేరే వాళ్ళని బరిలోకి దించుతుందా అనే కొత్త టెన్షన్ ఇప్పుడు ఎమ్మెల్యేలకి పట్టుకుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలు, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ మీద పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా గతంలో, సో వాళ్ళకి టికెట్ ఇస్తుందా ఒకవేళ, ఎందుకంటే వీళ్ళందరి మీద కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే వాళ్ళు పోటీ చేసిరు కదా, వాళ్ళకు ఒకవేళ ఇస్తుందా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కొంత వ్యతిరేకత ఉంది, పార్టీ మారిర్రు, పార్టీ ఫిరాయించిర్రు అనే వ్యతిరేకత ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతతో పాటు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అడిషనల్గా ఇంకొక వ్యతిరేకతతో ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళని గెలిపించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ పరంగా గెలిపించారు, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఖచ్చితంగా వీళ్ళకి ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ వీళ్ళకి ఇస్తే గెలుస్తారా లేదా అనే దానితో పార్టీనే టికెట్ ఇస్తుందా లేదా కూడా తెలుస్తలేదు. సో ఎటు తెలియక ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అసలు ఏం చెయ్యాలి అనే దానితో ఎమ్మెల్యేలు ఒక్కరికొకరు మాట్లాడుకుంటున్నారట. అసలు ఏం చేయొచ్చు, ఏం చేద్దాం, ఏం చేస్తే ఈ ఉప ఎన్నికలు ఎదుర్కోకుండా మనం బయట పడగలుగుతాం, ఉప ఎన్నికలను ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఓడిపోతాం, దాంట్లో దాదాపు 7-8 మంది ఓడిపోయేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది అని ఆ ఎమ్మెల్యేలు కూడా సర్వేలు చేయించుకుంటారు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా సర్వేలు చేయించింది, అట్లనే ఎమ్మెల్యేలు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు అని తెలుస్తుంది మనకి. వాళ్ళు చేయించుకుంటున్నటువంటి సర్వేలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తే ఈ హామీలు లేదంటే స్కీమ్లు చాలా ఇష్యూస్కి సంబంధించినవి ఏవి నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎన్నికల కోసం జనం దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల మంత్రులు నియోజకవర్గాలకు పోతున్నప్పుడే ఇందిరమ్మ ఇళ్ళ గురించి కావచ్చు, లేకపోతే రేషన్ కార్డుల గురించి కావచ్చు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం ఇస్తాము అని చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో, ఆ తులం బంగారం ఏమైంది అనే దాని మీద కూడా చాలామంది మంత్రులు పర్యటనలకు పోయినప్పుడు అడ్డుకుంటున్నారు, అడుగుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎన్నికల కోసం పోయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళని కూడా మీరు ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసేందుకు వచ్చిర్రు, మాకు ఇస్తాము అన్నటువంటి హామీలు ఏమైనాయి, 2 ఏళ్ళు దగ్గరికి వచ్చింది కదా, దాని మీద ముందు చెప్పురి తర్వాత ఓట్లు అడగండి అని జనం నుంచి ఒక వ్యతిరేకత సహజంగానే వస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి, ఎట్లా వీటిని ఫేస్ చేయాలి అనే టెన్షన్ ఇప్పుడు కొత్తగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి ఉంది. ఎన్నికలకి పోతే ఒకలాగా, నిజంగానే పోతే టికెట్ వస్తుందో రాదో అని అనుమానం. ఒకవేళ టికెట్ వచ్చినా కూడా ఎన్నికలకు పోతే ఏం చేయలేదు, ఏం చేసిరని మళ్ళీ వాళ్ళ ఎన్నికల కోసం ఓట్లు అడిగేందుకు వచ్చిరు అని జనం అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ 2 రకాల టెన్షన్లతోని ఎమ్మెల్యేలు సతమతమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఉప ఎన్నికలను ఎట్లా తప్పించుకోవాలి, ఏం చేస్తే ఉప ఎన్నికలను తప్పించుకోవచ్చు, ఏం చెయ్యాలి, ఎందుకంటే ఎన్నికలకు పోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఎన్నికలు జరగకుండా ఏం చేయొచ్చు, ఏంది, ఏమున్నాయి అనేటువంటి వాటికి సాకులు వెతుక్కునేటువంటి పనిలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉప ఎన్నికలకు పోతే కనుక ఖచ్చితంగా నెగటివ్ రిజల్ట్ వస్తుంది అనేటువంటిది వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలలోనే వాళ్ళకి బయటపడుతుంది అనేటువంటిది ఆ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల ఆ ఎమ్మెల్యేలు దగ్గరి మనుషులు, అనుచరులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.